నీ ప్రేమ నిజమైనదేనా? ముగింపు చాప్టర్. అనగా అనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక రాణి అని కథ మొదలుపెట్టి ఈ తరం అమ్మాయిలు పోకడలు, అబ్బాయిల అమాయకత్వం అంటూ రాశాను. కానీ అందరు అమ్మాయిలు అలానే ఉంటారని, అబ్బాయిలు ఇలానే ఉంటారని ఎక్కడా లేదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు. ఒకానొక సమయంలో మగవాళ్ళ జునుము ఎలా ఉన్నదో మనం మర్చిపోగలమా? ప్రేమ, పెళ్ళి అంటూ వరకట్నాలు, కన్యాశుల్కం, బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, త్రాగుడు, వేశ్యత్వానికి బానిసత్వం, బహుభార్య లోలురు అయినటువంటి మగవారు, అత్తల ఆగడాలు, ఆడబడుచుల అద్దమ్మగుణ్ణి అంటూ చేసిన పెత్తనాలు, ఇవన్నీ ఎలా స్త్రీని అణగగొట్టాయో మరవగలమా? కలవారి కోడలు కలికి కామాక్షి జాతకం, ఆమె బానిస బతుకు, వీటన్నిటినీ మర్చిపోగలమా? తరతరాలుగా ఎన్నో సమస్యలు, పీడనంతో ఆడదాన్ని అణిచేశాడు మగాడు. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన స్వాతంత్రం ఎలా దాన్ని ఉపయోగించుకోవాలో జ్ఞానం లేక, హద్దులు లేని స్వేచ్ఛ ఆకాంక్షించి, అరువు తెచ్చుకున్న అంతస్తు అనుభవించలేక బ్రతుకు బజారున పెట్టుకుంటున్నారు ఈనాటి అమ్మాయిలు. పరిశుద్ధ గ్రంథం పుక్కిడి పురాణం కాదు. ఎవరినీ మచ్చలేని చందమామల్లా ఊరించలేదు. దేవుడు తన చేత్తో అతి ప్రేమగా సృష్టించిన ఆదాము హవ్వల్లోనే లోపాలే కాదు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, అతని భార్య శారాలలో ఉన్న తప్పులు తడకలు, దావీదు రాజు యొక్క బుద్ధిహీనత, మహాబలశాలి సంసోను బలహీనత, వీటిని దేవుని పరిశుద్ధ వాక్యం దాచిపెట్టలేదు. వారి తప్పులు కప్పిపెట్టలేదు. మానవ నైజం ఎంత గొప్పదైనా బుక్కావాని ధైర్యంలో, ఈగ తీరులో ఒక్క బుద్ధి లేని పని లేక మాట మానవుణ్ణి, అది మగాడైనా ఆడదైనా సరే, వారిని ఎంత పతనానికి తీసుకెళ్ళగలదో వివరించి చెబుతూ, ఈ దృష్టాంతాల వలన మనం నేర్చుకోవలసిన పాఠాలు నేర్పిస్తూనే ఉంది పరిశుద్ధ గ్రంథం. మానవ నైజం మురికి గుడ్డ అయినా క్రీస్తు రక్తము దానిని హిమము వలె తెల్లగా చేయగలదు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూలోకంలో మనిషిగా మానవ నైజంతో దైవ సంభూతినిగా పుట్టించాడు. ఏ పాపమో అంటకుండా బ్రతకగలిగే మంచి మాదిరి ఆయనకిచ్చారు. మనవలే మరణించి మరణం కూడా ఆయన్ని అధిగమించి ఉంచలేదని నిరూపించుటకై ఆయన మృత్యుంజయుడై లేచి జయశీలుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మన మహారాజు, రాజులకు రాజు అయిన యేసుక్రీస్తునాథుని రక్తంలో కడుగబడి శుద్ధులమై ఆయన మరలా తన రెండవ రాకడలో వచ్చి తన రక్తంతో కొనబడిన పరిశుద్ధుల గుంపులో చేర్చే సమయం కొరకు నిరీక్షణతో ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. పాత నిబంధన గ్రంథంలోని మీకాల జీవితంలో రాజరికం అకస్మాత్తుగా వచ్చిన ప్రహసనం, దానికి తగిన రాజస్వంలో చేర్పు మార్పుల ప్రహసనం, ట్రాన్సిషనల్ పీరియడ్. ఈ రెండిటి మధ్య ఈదలేక, సర్దుబాటు చేసుకోలేక వెర్రిగా ప్రవర్తించింది. ఈ కాలంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. అమ్మాయిలు ఒకప్పుడు అణిచివేయబడ్డారు. ఆడపిల్ల పుట్టుకే శాపం అయిన రోజులు ఉండేవి. ఆడపిల్ల పెంపకం ఒక శాపం. స్త్రీకి విద్య అవసరమా కాదా అనే డిబేట్స్ కూడా మాట్లాడాము ఒకప్పుడు. అలా అణిగిమడిగి ఉన్న స్త్రీకి చట్టరీత్యా, సాంఘిక రీత్యా కొంచెం స్వాతంత్రం దొరికింది. ఇది కోతికి కొబ్బరికాయ దొరికిన చందాన్న దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు కొందరు మహిళలు.
కట్నం తీసుకునేవాడు గాడిద అయినప్పుడు కట్నం ఇచ్చేది కోతి కదా. ఆడవారి స్వేచ్ఛా స్వాతంత్రాలను చూచి సహించలేకపోతున్నది మగజాతి. కనుక కోల్డ్ వార్ మొదలైంది. సంఘంలో వారి ఎదుగుదల సహించలేని మగజాతి పిల్లలకి 6వ నెల 60 సంవత్సరాల అని కూడా దృష్టించక ఆమెను అవమానించి జడిపించి రెచ్చగొట్టి అమానుషిక మానభంగం చేసి యాసిడ్స్ పోసి కసి తీర్చుకుంటున్నారు. రాను రాను బార్బరిక్ నరమాంస భక్షకుల అనాగరిక యుగంలోకి అడుగు పెడుతున్నాము. మీకాల జీవితం ఇప్పటి అమ్మాయిల జీవితానికి ఒక మచ్చుతనక మాత్రమే. చరిత్ర పునరావృతం అవుతుంది కదా. దైవ భయం సర్వవిధాలా పెట్టని కంచుకోట. ఆ దైవ భయం అలవర్చుకోవాలని ఆశించే అమ్మాయిలు ఈ చిన్న పుస్తకంలోని మీకాలు దృష్టాంతం ద్వారా ఎన్నో నేర్చుకోవాలనే తపనతో నిజమైన సంఘటనలు కొన్ని ఉదహరిస్తూ ఆడపిల్లల్ని హెచ్చరిస్తూ తల్లిదండ్రులను జాగ్రత్తగా వహించమని కోరుతూ నా ఆవేదనను వెళ్ళగక్కాను. ఈ పుస్తకం ఏ కుటుంబం ఏ జీవితంలోకి వెళ్ళినా వారి కళ్ళు తెరవబడి దేవుని వైపు, దేవుని యందు భయభక్తుల వైపు మార్గం చూపిస్తుందని చాలా మామూలు సాధారణ భాషలో మనసుకు హత్తుకోవాలని వ్రాసి ప్రయాసపడ్డాను. కనీసం ఒక్కరు ఈ మీకాల జీవితం చదివి బుద్ధి తెచ్చుకొని బ్రతుకు సరిచేసుకోగలిగితే, మనసు మార్చుకోగలిగితే పరలోకంలోని దేవదూతలతో పాటు నేను పరమానందం పొందుతాను. క్రింద నా మొబైల్ నంబర్ ఉన్నది, కాంటాక్ట్ చేయండి. మీరు ఎలాగా ఈ పుస్తకం వలన దేవుని చేత హెచ్చరింపబడ్డారు, ఇతరులతో ఈ పుస్తకంలోని విషయాలు చర్చించారు, పంచుకున్నారు, నాకు మీ మాటల్లో కానీ SMS ద్వారా కానీ తెలియజేస్తే కలిసి దేవుణ్ణి స్తుతిద్దాము. ఇట్లు లీలావతి మలక. నా ఫోన్ నంబర్ 94 90 43 41 00. 94 90 43 41 00. కృతజ్ఞతలు. నీ ప్రేమ నిజమైనదేనా? ఆఖరిగా నాకు ఈ పుస్తకము వ్రాయటానికి ఇచ్చిన ప్రోత్సాహము కొరకు వందనాలు. అట్టివాన్ని జ్ఞాపకం చేసుకోవటం నా యొక్క బాధ్యత. కనుక ఒకే చిన్న మాటలు, కృతజ్ఞతలు. నీ ప్రేమ నిజమైనదేనా అనే ఈ చిన్న పుస్తకం వ్రాయటానికి నాకు స్ఫూర్తినిచ్చి, భాషనిచ్చి, వ్రాయగలిగే శక్తినిచ్చి, ప్రచురించే స్తోమతనిచ్చిన నా దేవుడు, నా రక్షకుడు, నా రాజు శ్రీ యేసుక్రీస్తునాథునికి నా నిండు వందనములు. రూపాంతర లూథరన్ దేవాలయం, భీమవరం పాస్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, AELC మరియు నాకు దూరపు బంధువు శ్రీ శామ్యూల్ రాజు గారు వెల్లడిపరిచిన లోతైన మాటలతో కూడిన తొలి పలుకుల కొరకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పనిచేసిన సెయింట్ తెరీసా డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ మరియట్టా పూదోట గారు నన్ను పరిచయం చేస్తూ నా ఈ రచన విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతుందంటూ ప్రోత్సాహకరమైన వర్తమానం వ్రాసినందుకు ధన్యవాదాలు. ఈ పుస్తకంలో ప్రతి అక్షరం పరిశీలించి తప్పొప్పులు సరిచేస్తూ ఎడిటింగ్లో సహాయం చేసిన
కాయల మురళీ మోహన్ గారికి, ప్రతి చాప్టర్కు సరైన హెడ్డింగ్స్ పెట్టడంలో సహాయపడిన కొయ్య మురళీ మోజెస్ గారికి, అనేక విధాలుగా సహకారం అందించిన పాస్టర్ ఖండవల్లి అబ్రహాం గారికి, టీడీపీ వర్క్లో ఎంతో సహనంతో పుస్తకం తీర్చిదిద్దిన సత్యాగ్రాఫిక్స్ మూర్తి గారు, వెంకటేశ్వర్లు గారికి నా కృతజ్ఞతలు. నా రచనలను ప్రోత్సహించే నా కుమార్తె తాడిగిరి ఎలిజబెత్, బీటెక్ ఎంఎస్ యుఎస్ఏ, అల్లుడు జేమ్స్ బిఈ ఎంబీఏ యుఎస్ఏ, కుమారుడు తాడిగిరి జాన్ బిఎస్సి ఎంబీఐ ఎంఎస్ ఆస్ట్రేలియా, మనవరాలు జెసికా గ్రేస్, మనవడు జైడెన్ ఆశీస్సులను జ్ఞాపకం చేసుకుని దేవదేవుణ్ణి స్తుతిస్తున్నాను. నాకు తెలుగు భాషపై మక్కువిచ్చి ఈలు నేర్పిన హైయర్ గ్రేడ్ టీచర్గా పనిచేసిన మా ప్రియమైన అమ్మ మలక సూర్యనమ్మ గారికి కొరకు దేవునికి వందనాలు. ఈ సమాజంలో ఒక హీరోలా బతికి నన్ను ఒక హీరోయిన్లా ధైర్య సాహసాలనిచ్చి పెంచి పెద్ద చేసిన నా తండ్రి మలక నాగన్న, రిటైర్డ్ డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి, నాతో 22 సంవత్సరాలు వైవాహిక జీవితంలో దేవునికి అతి దగ్గరగా బతుకుతూ నా ప్రార్థన పార్ట్నర్ అయిన నా భర్త తాడిగిరి యేసురత్నం, సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఎల్ఈఎఫ్ పాస్టర్ 1985 to 2000 గారిని త్వరలో నేను ప్రభు సముఖంలో చూడాలనే తపనతో వారిని, వారి ప్రేమను జ్ఞాపకం చేసుకుని వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఇటువంటి మేలైన శ్రేష్టమైన ఈవులను నా బ్రతుకులో ఇచ్చిన దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లునుగాక. లీలావతి మలక, బిఏ అడ్వాన్స్డ్ తెలుగు లిటరేచర్, తెలుగు పండిట్, ఎంఏ ఎంఎస్డబ్ల్యూ, బి థియాలజీ, రిటైర్డ్ లెక్చరర్. 9490434100